మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రత్యేకం. భక్తులు పగలు పూజలతో, ఉపవాసాలతో రాత్రంతా జాగారం చేస్తూ ఆ భోళాశంకరుడిని ఉపాసిస్తారు. ఈ పవిత్ర దినాన ఆ లయకారుడు తాండవం ప్రదర్శిస్తాడని ప్రశస్తి. అదేవిధంగా శివపార్వతుల వివాహ సందర్భమే మహాశివరాత్రిగా చెప్తుంటారు. ఈ సందర్భంగా ఓ ఆలయం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆది దంపతుల్లాగా అన్యోన్యంగా ఉండాలంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలంటారు. త్రియుగి నారాయణ్ ఆలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీన ఆలయం. పౌరాణికంగానూ ఈ ఆలయానికి ప్రశస్తి ఉంది. వైష్ణవుల ప్రకారం త్రియుగి నారాయణ్ విష్ణువు ఆదిస్థానం, నిత్యం నివాస స్థానం. కానీ శైవులు ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని పుణ్యస్థలిగా భావిస్తారు. ఎందుకంటే శివపార్వతుల వివాహం జరిగిన వేదికగా ఈ ప్రాంతానికి పురాణాల్లో పేరుంది. పైగా ఈ వివాహ వేడుకకు బ్రహ్మ విష్ణువులే సాక్షులుగా వ్యవహరించారని చెప్తుంటారు. పురాతనమైన పవిత్ర స్థలము త్రియుగి నారాయణ్ గ్రామం. పార్వతీ పరమేశ్వరుల వివాహ స్థలంగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం లోపల 2 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ లక్ష్మీనారాయణుల మూర్తులు ఉన్నాయి. ఎదురుగా హోమగుండం ఉంటుంది. ఆ గుండం శివపార్వతుల వివాహం నుంచి 3 యుగాలుగా, అంటే సత్య, త్రేత, ద్వాపర యుగాలు, ఇప్పుడు కలియుగం అలా వెలుగుతూనే ఉన్నదని చెప్తుంటారు. అందుకే ఈ ఆలయానికి అఖండధూని ఆలయం అనే మరో పేరు కూడా ఉంది. ఇక హోమం కోసం ప్రత్యేకంగా అక్కడ ఒక మనిషి ఉంటాడు. ఒక దుంగ కాలిన తర్వాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు కూడా హోమగుండంలో తలా ఒక కర్ర ముక్క వేస్తారు. అందులోని విభూతిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. దాంపత్యం సజావుగా సాగుతుందనే నమ్మకంతో ఆ విభూతిని తమ వెంట తీసుకెళ్తారు కూడా. 3 యుగాలు దాటినా ఆ హోమం వెలుగుతూనే ఉండడం, అందుకు శ్రీమన్నారాయణుడే సాక్షిగా ఉండడంతో ఆ ఆలయానికి త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఇక త్రియుగి నారాయణ్ ఆలయం కేదార్నాథ్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఆలయం ఎదురుగా బ్రహ్మశిల వద్ద సత్యయుగంలో శివపార్వతుల వివాహం జరిగింది అని స్థల పురాణం. బయట ఒక చిన్న మందిరం ఉంది. 4 మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పు మాత్రం ఉండి, మందిరం మధ్యలో నేల మీద నుంచి కొద్దిగా ఎత్తులో ఒక రాతి పలక పానపట్టంలాగా ఉండి, మధ్యలో ఒక చిన్న శివలింగం కనిపిస్తుంది. ఆలయం బయట ప్రాంగణంలో రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతి కుండము చుట్టుపక్కల ఉన్న 3 కుండములను నింపుతుంది. అయితే ఇది విష్ణువు నాభి నుంచి పుట్టిందని చెప్తుంటారు. శివపార్వతుల వివాహానికి ముందు దేవతలందరూ రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములలో స్నానం ఆచరించారనేది స్థల పురాణం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా త్రియుగి నారాయణ్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. వేసవి కాలంలో ఈ ప్రాంతం సందర్శనానికి అనుకూలం. దీనిని ఆదిశంకరాచార్యులు నిర్మించారని నమ్ముతారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించిన ఘనత ఆదిశంకరాచార్యులదే. పురాణేతిహాస సాహిత్యంలో సతీ, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. దక్షుని కుమార్తె అయిన సతీదేవి శివునికి ఇల్లాలు. కానీ దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయింది. తరువాత ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వతరాజు తనయ గనుక పార్వతి అని ఆమె పిలువబడింది. మొదట ఆమె తన మేని వర్చస్సుతో పరమశివుణ్ణి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫలితం లేదు. ఆపై మనస్ఫూర్తిగా గౌరీకుండు వద్ద కఠోరమైన తపస్సు ఆచరించి శివుణ్ణి వరించింది. ఆ తపస్సు వల్లే ఆమెకు ఉమా, అపర్ణ అనే పేర్లు వచ్చాయి. ఆపై ఆమె తపస్సుకి మెచ్చి శివుడు గుప్తకాశీ వద్ద పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరినట్లుగా పురాణంలో ఉంది. ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. గౌరీకుండు త్రియుగి నారాయణకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రియుగి నారాయణకి వెళ్ళే భక్తులు గౌరీకుండులో ఉన్న పార్వతీ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. కేదార్నాథ్ ఆలయానికి ఇది బేస్ క్యాంపుగా ఉంటుంది. త్రియుగి నారాయణ్ గ్రామం వద్ద మందాకిని, సోన్గంగా నదులు సంగమిస్తాయి. ఇది హిమవంతుడి రాజధానిగా చెప్తారు. పార్వతీదేవికి సోదరుడిగా విష్ణువు వ్యవహరించగా బ్రహ్మ ఆ వివాహాన్ని జరిపించాడని స్థల పురాణంలో ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.